బ్యాక్ టు ప్రైమ్ టైమ్ ఎడిషన్. భారత్ అమెరికా మధ్య మొన్నటి వరకు సుంకాల యుద్ధం నడిచింది. ట్రేడ్ డీల్ పై మల్ల గుల్లాలు పడ్డారు. అదంతా ఓ కొలిక్కొచ్చింది. తాజాగా ఇరు దేశాల మధ్య చమురు మంటలు రేగుతున్నాయి. రష్యా చమురు కొనుగోమని భారత్ తమకు మాటిచ్చిందంటూ అమెరికా చెప్పుకొస్తుంటే చమురు ఏ దేశం నుంచి కొనాలి అనే అంశం పూర్తిగా తమ అంతర్గత విషయమని భారత్ స్పష్టం చేసింది. దీంతో చమురు కొనుగోళ్ల అంశం మళ్లీ మొదటికొచ్చినట్టయింది. వాణిజ్య ఒప్పందం దిశగా ఇరు దేశాల నడుమ జరిగిన చర్చల్లో భారత్ ఈ మేరకు స్పష్టత ఇచ్చినట్లు అమెరికా విదేశాంగ మంత్రి మార్కో రూబియో తెలిపారు. అయితే చమురుతో సహా అన్ని అంశాల్లోనూ భారత్ ఎప్పుడు స్వతంత్ర నిర్ణయాలే తీసుకుంటుందని భారత విదేశాంగ మంత్రి జయశంకర్ పేర్కొనడం విశేషం. ప్రపంచ చమురు మార్కెట్లు అత్యంత సంక్లిష్టమైనవి కాబట్టి చమురు కంపెనీల ఆఫర్లను మదింపు చేసిన తర్వాతే అత్యుత్తమ ప్రయోజనాలకు అనుగుణంగా కొనుగోళ్లు జరుపుతామని జయశంకర్ స్పష్టం చేశారు. ఉక్రెయిన్ రష్యా యుద్ధానికి దిగాక ఆ దేశం నుంచి చమురు కొనుగోళ్లను భారత్ భారీగా పెంచిన విషయం తెలిసిందే. దీన్ని అమెరికా అధ్యక్షుడు వ్యతిరేకించారు. రష్యా నుంచి భారత్ చమురు కొనుగోలు చేయటం వల్ల ఆ డబ్బును ఉక్రెయిన్పై యుద్ధం కోసం రష్యా వాడుతోందని నేరుగా ఆరోపించారు ట్రంప్. అలా ఆరోపిస్తూనే భారత్పై 25% అదనంగా ప్రతీకార సుంకాలు విధించారు. మధ్యంతర వాణిజ్య ఒప్పందంపై కీలక ముందడుగు పడిన వేళ వాటిని తాజాగా రద్దు చేశారు. రష్యా నుంచి చమురు కొనుగోళ్లను ఆపేస్తానని భారత్ స్పష్టమైన హామీ ఇచ్చిందని ఆ సందర్భంగా ట్రంప్ కూడా చెప్పుకొచ్చారు. రష్యా మాత్రం ఈ వార్తలను తోసిపుచ్చుతూ వచ్చింది. కొనుగోళ్లు నిలిపేస్తామంటూ భారత్ తమకు అధికారికంగా వర్తమానం ఇవ్వలేదని స్పష్టం చేసింది. కేంద్రం కూడా ఈ విషయంలో మొదటి నుంచి వ్యూహాత్మకంగా వ్యవహరిస్తూ వస్తోంది. ఇప్పటి వరకు ఎలాంటి అధికారిక ప్రకటన చేయలేదు. ఎట్టకేలకు జయశంకర్ ప్రకటనతో ఈ అంశంపై స్పష్టత వచ్చినట్టయింది. చమురు కొనుగోళ్ల విషయంలో భారత్ పూర్తి స్వతంత్రంగా వ్యవహరిస్తుందని ఆయన తేల్చి చెప్పారు. దీనిపై అమెరికా ఎలా స్పందిస్తుందో చూడాలి. ఇండియా అమెరికా మధ్య కుదిరిన ట్రేడ్ డీల్లో ఇప్పటికీ కొన్ని అంశాలపై స్పష్టత రాలేదు. ఎప్పటికప్పుడు ఇటు భారత్ అటు అమెరికా అంశాల వారీగా స్పష్టత ఇస్తూనే ఉన్నాయి. ఇలాంటి టైంలో చమురు కొనుగోళ్లపై భారత్ చేసిన ప్రకటన ఇరు దేశాల వాణిజ్య ఒప్పందంపై ప్రభావం చూపించే అవకాశం ఉందంటున్నారు మార్కెట్ నిపుణులు.